పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ పరిసరాల్లో వాయుగుండం తీరం దాటింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ దిశగా పయనించనుంది. ఇక వాయుగుండం ప్రభావంతో కోస్తాలో అనేక చోట్ల మేఘాలు ఆవరించాయి. ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. వాయుగుండం ఉత్తర ఒడిశా దిశగా రానున్నందున ఇవాళ ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, వాయుగుండం ప్రభావంతో నిన్న కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరు జిల్లా ముంచింగిపట్టులో గరిష్టంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం కురిసింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొంది. 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. రాయలసీమలో మాత్రం వానలోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి, అపరాల పంటల సాగు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకున్నాయని రైతులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 2 రోజులుగా గోదావరి నీటి మట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. ఉపనదులు శబరి, సీలేరు, మంజీరా, పర్నా, ఇంద్రావతి, కొండవాగుల జలాలు కలవడంతో నీటి మట్టం మరింత పెరిగింది. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 25.80 అడుగులకు చేరుకోవడంతో ముంపు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.